ఎంతో టేస్టీగా ఈజీగా టమాటా నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కేజెస్ టమాటాస్ని నీట్గా వాష్ చేసి పొడిగుడ్డతో తడి లేకుండా నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక 4 పీసెస్గా లేదా ఒక టమాటాని ఒక 8 పీసెస్గానైనా కట్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసి స్టవ్ పై పెట్టి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా మగ్గనివ్వాలి. ఇందులో మనం ఒక 2 కేజెస్ టమాటాస్కి ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే టమాటా పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది. మనకి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్గా ఆయిల్, సాల్ట్, అలాగే టామరిన్ లాంటివి అయితే మనం వేసుకుంటే బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా మగ్గిపోయి చింతపండు గుజ్జు కూడా బాగా మగ్గిపోయాక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతి పొడిని ఎలా తెచ్చేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్ల మెంతులు, ఒక 4 స్పూన్ల ఆవాలు వేసి బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి మనకి జీలకర్ర అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చి మెత్తని పౌడర్గా చేసుకొని మనం టమాటా పచ్చడిలో కలుపుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. కుక్ చేసుకున్న టమాటాస్ కూడా నీట్గా కూల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనం పోపు పెట్టుకొని మిగతాది జిప్ లాక్ కవర్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆవాల మెంతి పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్టు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా తయారు చేసుకున్నాక పోపు అయితే పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఒక 20 ml వరకు ఆయిల్ తీసుకొని శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయినాక ఒక స్పూన్ ఆవాలు వేసి అలాగే గుప్పెడు కరివేపాకు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.